పీపీపీ విధానంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కట్టాలంటే దాన్ని మేము వ్యతిరేకిస్తాం. దానికోసం మేము 1 కోటి సంతకాలు సేకరిస్తాం, రోడ్లెక్కి ధర్నాలు చేస్తాం. పీపీపీ విధానంతో మెడికల్ కళాశాలలు కానీ హాస్పిటల్ కానీ కట్టేదానికి మేము ఒప్పుకోం, అవసరమైతే అడ్డంగా పడుకుంటాం అని రోడ్లెక్కి నానాయాగి చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి కానీ, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు 151 స్థానాలతోటి. ఒక్క అవకాశం మీరు అడిగితే ప్రజలందరూ కూడా మీకు 151 స్థానాలు ఇచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం గురించి. 5,000 కోట్ల రూపాయలు వెచ్చించి కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలు కట్టలేకపోతుందా? పీపీపీ విధానం అవసరమా? దానికి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతారా? 5,000 కోట్ల రూపాయలు మీ దగ్గర లేవా అని మాట్లాడుతున్నారు. 2019 నుంచి 2024 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ రంగులు వేయటానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ పార్టీ రంగులు తీసేయటానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బియ్యప సంచులు అని చెప్పేసి మీ బొమ్మలు వేసి మీ పార్టీ రంగులు వేయటానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ బియ్యప సంచులకి. ఆ సంచులు ఎక్కడికి పోయినా ఎవరికీ తెలియదు. ఈరోజు పేదవాడి స్థలాలకి, పేదవాడి భూములకి సర్వే రాళ్ల పేరిట ఆ సర్వే రాళ్ల మీద మీ బొమ్మలు వేసుకునేదానికి, మీ ప్రచార పిచ్చి కోసం, మీ ప్రచార యావ కోసం దానికి ఒక 400 కోట్ల రూపాయలు తగలబెట్టారు. సిద్ధం సభలని సిద్ధం 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 అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాధనాన్ని 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కేవలం మీ రంగుల పెచ్చకి, మీ బొమ్మల పెచ్చకి, మీ ప్రచార ఆర్భాటాలకే దగ్గర 3,000 కోట్ల రూపాయలు మీరు తగలబెట్టారు ప్రజాధనాన్ని. ఆ రోజు ఈ ప్రభుత్వం మెడికల్ కళాశాలలు కట్టాలని మీకు గుర్తుకు రాలా? కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులు శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటే మీరు ఆ మెడికల్ కళాశాలలు ఏదైతే మీరు 5 కట్టామంటారో వాటిని కట్టారు తప్ప రాష్ట్రం తరఫున మీరు మెడికల్ కళాశాలలకి మీరు ఖర్చు పెట్టిన రూపాయి ఎంత? దాదాపుగా 8,000 కోట్ల చిల్లరకి పైగా ప్రభుత్వం మెడికల్ కళాశాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? ఆ మెడికల్ కాలేజెస్లో వాటి కట్టడానికి మీ భాగం అంతా, రాష్ట్ర భాగస్వామ్యం అంతా? దానికి సమాధానం చెప్పగలరా? ఈరోజు నాకు సూటిగా ఒకటే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైతే మీరు మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతాయని చెప్పారో మీరు అదే మద్యాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో తాగుబోతులు ఎక్కువ ఉంటారు, అవసరమైతే దగ్గరుండి నేనే తాగిపిస్తా, తాగుబోతుల్ని పెంచి పోషిస్తా, ఇంకా వాళ్ళ నెంబరింగ్ పెంచుతా, కాబట్టి మా రాష్ట్రంలో తాగుబోతులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ మద్యాన్ని దారి చూపించుకొని, ఈ మద్యాన్ని చూపించుకొని 15,000 కోట్ల రూపాయలు అప్పు పట్టుకొచ్చావు. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి అదే మద్యాన్ని బూచిగా చూపించి 15,000 కోట్ల రూపాయలు అప్పు పట్టుకొచ్చావు. ఆ 15,000 కోట్ల రూపాయలు ఎవరికి ఖర్చు పెట్టావు? దేనికి ఖర్చు పెట్టావు? నిజంగా ఆ తీసుకొచ్చిన అప్పు 15,000 కోట్ల రూపాయలతోటి నువ్వు ఆ రోజు నిర్మాణం చేసి ఉంటే ఈ రోజు మొత్తం మేమే చేసాం క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు తీసేసుకుంటున్నారు, లేకుంటే దీన్ని పీపీపీ విధానంలో తీసుకెళ్లిపోతున్నాడు, ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నాడు అని ఎదవేడుపు లేడ్చే బదులు 15,000 కోట్ల రూపాయల మద్యం మీద నువ్వు ఒప్పు తీసుకొచ్చావు కదా. ఆ 15,000 కోట్ల రూపాయల్లో 8,000 కోట్ల రూపాయలు తీసి 17 మెడికల్ కాలేజీలకు నువ్వు ఖర్చు పెట్టి ఉంటే ఆ 17 మెడికల్ కాలేజీలు ఈ రోజు నిర్మాణం జరిగేటివి కదా. ఈరోజు నువ్వు రోడ్లకి 1 కోటి సంతకాలు చేయాలా, ధర్నాలు చేయాలా, నానా యాగి చేయాలా, గొడవలు చేయాలా, అటు వచ్చిన పోలీసులను బూతులు తిట్టాలా, పోలీసులు కాపలా చేస్తే ఆ బారికెట్లు ఎగిరి తన్నాలా? ఇవన్నీ ఉండేటివి కాదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే మీరు చూడాలనుకోవటంలా, రాష్ట్రం సర్వనాశనం కావాలని కోరుకుంటున్నారు. 5 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని తొక్కి నాశనం చేసేశారు, పాతాళంలో దొక్కేశారు. ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడాలని కూటమి ప్రభుత్వం రేయింబౌలు కష్టపడుతుంది, అహర్నిశలు కష్టపడుతుంది. ఈ రాష్ట్ర ప్రజానికాన్ని కాపాడాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తుంది. ఇంకా సిగ్గులేని పోరాటాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలు మీకు మ్యాండేట్ ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదు, 11 స్థానాలకి పరిమితం చేశారు. అప్పటికి మీరు సిగ్గు తెచ్చుకోవాలా? 5 ఏళ్ళు నాకు 150కి ఇచ్చిన జనం ఈరోజు నన్ను 11లో పడేశారంటే నేను ఎంత ఎదవ పరిపాలన చేశాను, ఎంత చేతగాని పరిపాలన చేశాను. ఇలాంటి చేతగాని బ్రతుకు నాకు అవసరమా? ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఇంకా బురద జల్లుతున్నా, కూటమి ప్రభుత్వం మీద ఇంకా ఎందుకు నేను బురద జల్లుతున్నా? వాళ్ళు ఈ రాష్ట్రానికి మంచే కదా చేసేది, ఆ రాష్ట్ర ప్రజలే కదా నన్ను కూడా గెలిపించింది ఒకసారి. ఇప్పటికీ కూడా మా పులివెందుల ప్రజలు నన్ను గెలిపించారు కదా, ఈ రాష్ట్రంలో పులివెందులు కూడా ఉంది కదా. రాష్ట్రానికి మంచి జరిగితే స్వాగతించాలి, అవసరమైతే నేను కూడా ఒక చెయ్యి వెయ్యాలని ఆలోచించాలి. కానీ మంచి జరుగుతుంటే దానికి అడ్డంగా పడుకోవాలి, ఆపేయాలని చూస్తే ప్రజలు చెప్పుతో కొడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మనిషి అయి జన్మెత్తిన తర్వాత కనీసం మంచి చేసేదానికి ఒక్క అడుగున ముందుకు వేయండి. ఎప్పుడు పాపాలే కాదు, ఎప్పుడు తప్పుడు పనులే కాదు, కొంచెం మంచి చేసేదానికి ఆలోచించి ఆ మంచి కోసం అడుగు ముందుకు వేయండి.